Hello friends, welcome back to channel friends. Can I just బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నిటికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జరిగే ఫేజ్ వచ్చేసి మనకి మాప్ ఆఫ్ ఫేజ్ అన్న థర్డ్ ఫేజ్ అన్న ఒకటే ఫ్రెండ్స్. సో దీనికి కొన్ని వివరాలు ఏంటి అంటే చాలామంది కామెంట్ సెక్షన్ తెలుపుతున్నారు అన్న మాకు ఎన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయి సీట్ మ్యాట్రిక్స్లో అని చెప్పేసి. సో ఆ యొక్క వివరం కొరకి నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ సీట్స్ అయితే చాలానే ఉన్నాయి, వీటి గురించి నేను క్లియర్ కట్గా క్యాలిక్యులేట్ చేసి అయితే మీకు అది ఇక్కడ చూపిస్తాను. సో బిఫోర్ దట్ ఒకటి ఏంటి అంటే చాలామంది వీడియో చేస్తున్నారు కానీ చూడట్లేదు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి వచ్చినటువంటి రెస్పాన్స్ ఇప్పుడు మనకైతే ఈ వీడియోలో ఈ 2-3 డేస్లో వీడియోస్కి అయితే చేసిన వీడియోస్కి అయితే రావట్లేదు. సో మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా 1K వ్యూస్ కూడా అంటే దాటలేదు కాబట్టి నేను ఎందుకు ఎవరికైనా వీడియో అయితే చేయలేదు. సో ఇప్పుడైతే నేను ఈ యొక్క వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఎట్లా అయినా కానీ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే మీకోసం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. దట్టు మళ్ళీ మీకు ఇబ్బంది అవ్వద్దు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను, ఓకేనా. సో వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం సీట్ మ్యాట్రిక్స్ లిస్ట్లోకి వచ్చేసి చూసుకున్నట్లయితే లిస్ట్ ఆఫ్ వేకెంట్ సీట్స్ ఫర్ మాప్ ఆఫ్ ఫేజ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ ఇవన్నీ అయితే నేనైతే మీకు కాలేజెస్ అన్నీ కాదు, సో మొత్తంగా ఇక్కడ ఓవరాల్గా లిస్ట్ వైజ్ ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఈ యొక్క ఫస్ట్ లిస్ట్ ఉంది కదా, సో ఈ యొక్క ఫస్ట్ లిస్ట్లో నేనైతే మొత్తంగా క్యాలిక్యులేట్ చేసి ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి నేను క్యాలిక్యులేట్ అయితే చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇది యాక్చువల్గా నేనైతే సో కొంచెం వేరే విధంగా చేశాను, 1 by 1 ఇలా కాదు, సో వేరే విధంగా చేశాను. అండ్ మీకైతే ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు నేను ఇది ఏంటంటే ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకి వచ్చేసి OMCH ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ గాంధీ మెడికల్ కాలేజ్ ఉంది, అండ్ కాకతీయ మెడికల్ కాలేజ్ అండ్ RIDL అని చెప్పేసి కూడా సో ఇవి అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు వచ్చేసి చూసుకున్నట్లయితే 4 కాలేజెస్ అయితే ఉన్నాయి, 1, 2 and 3 and 4. ఈ 4 కాలేజెస్కి ఫస్ట్ లిస్ట్లో ఎన్ని వేకెంట్ సీట్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. అండ్ సెకండ్ దాంట్లో కూడా సేమ్ అదే విధంగా నేనైతే ప్రొవైడ్ చేశాను అనమాట ఇప్పుడు. సో ఓకేనా. సో లిస్ట్ ఆఫ్ వేకెంట్ సీట్స్ ఫర్ ఫస్ట్ దీనికి చూసుకున్నట్లయితే మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయంటే ఉస్మానియా, గాంధీ అండ్ కాకతీయకి చూసుకున్నట్లయితే మొత్తంగా వచ్చేసి ఇందులో వచ్చేసి 56 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 56 అయితే వేకెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇందులో చూసుకున్నట్లయితే 56 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి చూసుకున్నట్లయితే సెకండ్ లిస్ట్లో చూసుకున్నట్లయితే 65 ఉన్నాయి ఇందులో. అండ్ నెక్స్ట్ థర్డ్ లిస్ట్లో చూసుకున్నట్లయితే మీకు 79 ఉన్నాయి ఫ్రెండ్స్ వేకెంట్ సీట్స్, ఇందులో 79. సో ఇక్కడ మనకి ఫోర్త్ లిస్ట్లో చూసుకున్నట్లయితే 109 అయితే వేకెంట్ సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇందులో 109 ఎక్కువ అవుతున్నాయి అనమాట. అండ్ ఇక్కడ ఫిఫ్త్ లిస్ట్లో చూసుకున్నట్లయితే మనకి వచ్చేసి 116 వేకెంట్ సీట్స్ అయితే ఉన్నాయి ఇందులో ఫిఫ్త్ లిస్ట్లో. అండ్ సిక్స్త్ దానికి వచ్చేసి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఇందులో 189 అంటే టోటల్గా 189 సీట్స్ అయితే వేకెంట్ ఉన్నాయి ఇందులో సిక్స్త్ లిస్ట్లో. ఇందులో మనకి మోస్ట్లీ వచ్చేసి MLT, ANT, OTT అండ్ BPT, MLT అయితే ఎక్కువ ఉన్నాయి ఇందులో. అండ్ లాస్ట్ సెవెంత్ లిస్ట్లో చూసుకున్నట్లయితే మనకి 142 వేకెంట్ సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్గా వచ్చేసి ఇవి ఫస్ట్ పేజ్ కన్నా చూసుకున్నట్లయితే మనకి టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయంటే ఒకసారి మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి, నేను ఓవరాల్ చెప్తాను మీకు ఇప్పుడు. ఫస్ట్ దాంట్లో 56 అండ్ సెకండ్ లిస్ట్లో 65 అండ్ థర్డ్ లిస్ట్లో 79 అండ్ ఫోర్త్ లిస్ట్లో 109 అండ్ ఫిఫ్త్ లిస్ట్లో 116 అండ్ సిక్స్త్ లిస్ట్లో 189 అండ్ సెవెంత్ లిస్ట్లో 142. టోటల్గా ఓవరాల్గా ఎన్ని ఉన్నాయంటే ఫ్రెండ్స్ మొత్తంగా మనకి సీట్స్ వేకెంట్ సీట్స్ ఫర్ మాప్ ఆఫ్ ఫేజ్కి అని చెప్పేసి 756 సీట్స్ అయితే మనకి మాప్ ఆఫ్ ఫేజ్కి అయితే వేకెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మోస్ట్గా మనకి సీట్స్ అనేవి వేకెంట్ అని ఎక్కడికి ఏం చేయాలంటే సో సెకండ్ ఫేజ్లో ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చిన సీట్స్ వచ్చేసి 572 సీట్స్ అక్కడ నుంచి వచ్చినాయి. అండ్ వీటితో పాటుగా మనకి రిమైనింగ్గా ఉన్నటువంటి సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 184 సీట్స్ మాత్రమే ఉంటుండే. ఇన్ కేస్ మనకి వాళ్ళు కనుక రిపోర్టింగ్ చేస్తే మాప్ ఆఫ్ ఫేజ్కి చూసుకున్నట్లయితే 184 సీట్స్ మాత్రమే వేకెంట్గా ఉంటుండే. బట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తంగా వచ్చేసి మనకి 756 సీట్స్ అయితే వేకెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫర్ మాప్ ఆఫ్ ఫేజ్కి. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి అందరికైతే ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు సో వాళ్ళందరికైతే గుడ్ న్యూస్, మీకైతే ఇందులో సీట్స్ అయితే వస్తాయి. కొంచెం వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో మాత్రం చూసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. అంటే మీకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సీట్ రాలేదు అంటే కొన్ని ఎక్కువ కాలేజెస్ ఇవ్వండి. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కోర్స్ ఏ కోర్స్ ఈ పర్టికులర్ కోర్స్లోనే కావాలి అని కాకుండా సో అండ్ ఏ కోర్స్లో వచ్చినా మేము చేస్తామనే ఉద్దేశంతోనే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో అండ్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సేవ్ అయితే చేయండి తప్పకుండా.
సేవ్ చేయకుండా ఆటోమేటిక్ సేవ్ అవుతుంది. కానీ ఏంటి అంటే ఇన్ కేస్ సేవ్ అవ్వకపోతే మళ్ళీ ఈ ఫేజ్లో కూడా సీట్స్ అయితే రావన్నమాట. సో సేవ్ చేసిన తర్వాత మీకైతే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎక్కువ ఇవ్వండి ఈ యొక్క కోర్స్, ఈ యొక్క ఫేజ్లో. ఓకేనా. మళ్ళీ మనకి నెక్స్ట్ ఫేజ్ అయితే ఉంటుంది, మ్యాక్సిమం 80% ఉంటుంది. బట్ నెక్స్ట్ అయితే మనం చెప్పలేమో ఉంటుందో లేదో, ఎందుకంటే ఇప్పుడే మనకి 184 సీట్స్ అంటే 750 సీట్స్ ఉన్నాయి కదా. సో ఇందులో వచ్చి మొత్తంగా అయితే ఈ ఫేజ్లో అయితే ఫిల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో పూర్తిగా అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వచ్చాం కాబట్టి కొంచెం అయితే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు అయితే కంప్లీట్ చేసే ఉద్దేశంతో, సో అడ్మిషన్స్ అన్నీ క్లోజ్ చేసే ఉద్దేశంలో అయితే ఉన్నారనమాట. సో ఈ విషయం అయితే మన ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.